మొన్న ఏప్రిల్ 13, 14 మీకు ఈ 2 రోజుల్లో మాత్రమే ఇరాన్ ఏకంగా 300 మిజైళ్ళు డ్రోన్లు ఇజ్రాయెల్ మీద వాడారు అని చెప్పి వార్తలు. అంటే అసలు సిసలైన యుద్ధము ఎలా ఉంటుంది అనేది ఇరాన్ వాళ్ళు ఇవాళ ఇజ్రాయెల్ వాళ్లకు చెప్తున్నారు. అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూశారనుకోండి, ఇంత భీకరంగా మీకేం కనిపించేదండి. రష్యా వాళ్ళు ఇవాళ కూడా చిన్నా చితక ఆయుధాలను వాడుతూనే యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇజ్రాయెల్ యొక్క ఈ ప్లాన్ టోటల్గా బ్యాక్ఫైర్ అయ్యిందా? ఇదే నేనైతే ఆలోచించే విషయం. ఎందుకంటే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారు అని చెప్పి మోసాద్కి తెలుసు అని నిన్న వీడియోలో మాట్లాడాం. మరి అలాంటిది ఇవాళ వీళ్ళు ఇరాన్ని రెచ్చగొడితే, అంటే సిరియాలో ఇరాన్కి సంబంధించిన ఒక ఎంబసీ ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు నేరుగా ఒక మిజైల్ ద్వారా ఈ ఎంబసీ మీద దాడులు చేసి టోటల్గా బిల్డింగ్ని కూల్చి 7 మంది మరణించారు. సో దీనికి ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రతీకారము తీర్చుకుంటాం, ఈ ప్రతీకారము ఎలా ఉంటుంది అనేది మేము త్వరలోనే ప్రకటిస్తాం. సో ఇలా చెప్పిన తరువాత వీళ్ళు ఒక ప్లానింగ్ చేసుకున్నారు. సో ఈ ప్లానింగ్ ప్రకారం ఏంటి, మీరు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే ఇజ్రాయెల్ కూడా రిటాలియేట్ చేస్తారు. ఇది ఎప్పుడు జరిగే పని. అలా ఇజ్రాయెల్ చెయ్యకూడదు. చెయ్యని విధంగా వీళ్ళు ఒక ప్లానింగ్ చెయ్యాలి. సో వీళ్ళు ఏం చేశారు, వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు, మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నారు. నువ్వు ఎలాంటి దాడులు చెయ్యాలి అంటే, వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అనబడే ఒక అస్త్రం ఉంటుంది. ఏ ఒక రాకెట్, ఏ ఒక డ్రోన్ ఇజ్రాయెల్లోకి వచ్చినా కూడా ఈ ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్ అనేది దాన్ని పసిగట్టి మీకు ఆకాశంలోనే ధ్వంసము చేస్తుంది. సో నువ్వు ఇవాళ ఎన్ని ఆయుధాలు, ఎన్ని అస్త్రాలు వాడాలి అంటే ఐరన్ డోమ్ కూడా పని చెయ్యకూడదు. అలాంటి నువ్వు ఒక ప్లానింగ్ చెయ్యని చెప్పి రష్యా వాళ్ళ వైపు నుంచి, ఎందుకంటే ఇది ప్రతీకారం కదా. అనవసరంగా ఇరాన్ ఎంబసీని మీరు ఎందుకు సిరియాలో ఇలా దాడులు చేసి ధ్వంసం చేస్తారు? మరి ప్రతీకారం తీర్చుకోవాలి కదా. ఇరాన్ ప్రజలైతే మరి ఎదురు చూస్తారు కదా. ఇంత పెద్ద దాడులు మన ఎంబసీ మీద జరిగింది, ఇరాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ మీరు గమనించారనుకోండి, ఇరాన్లో అంతా పండుగ వాతావరణం. బాగా వాళ్ళకి బుద్ధి చెప్పాము, అంటే మేము మీకు గుణపాఠం నేర్పించాలి అనుకున్నాము, ఇవాళ మీకు నేర్పించేము అని చెప్పి ఇరాన్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇవాళ ఈ దాడులు ఎలా జరిగాయంటే, ఒకవైపు నుంచి లెబనాన్ మీకు హిజ్బుల్లా తీవ్రవాదులు మీకు 15 నిమిషాలలో 100 రాకెట్లు, ఇంకొక వైపు మీకు ఇరాన్ వీళ్ళేం చేశారు, 300 డ్రోన్లు మిజైళ్ళు ఇజ్రాయెల్ మీద వాడారు. దాంతో ఇజ్రాయెల్ వాళ్ళ ఈ ప్లాన్ ఎంత తేడా అయిపోయిందంటే, మీకు ఇవాళ బెంజమిన్ నెతన్యాహు తన వార్ రూమ్లో కూర్చొని ఉన్నాడు. ఇరాన్ వాళ్ళు ఇంతలా దాడులు చేస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, బాస్ మనం రిటాలియేట్ చేద్దాము. రిటాలియేట్ చేయడం కాదండి, ఈ ఇరాన్ నుంచి వస్తున్న ఈ రాకెట్లు, మిజైళ్ళు, డ్రోన్లు ఉన్నాయి చూసారా, వాటిని ఆపడానికి, జస్ట్ ఈ ఐరన్ డోమ్ వాడడానికి మీకు ఏకంగా $1.3 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు అయింది. ఒక రాత్రి అండి, నేను చెప్తున్నది ఒకే ఒక రాత్రి ఇజ్రాయెల్కి అయిన ఖర్చు $1.3 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఈ వార్త ఒక్కసారి అమెరికా వినిన తరువాత, ఇక మీదట మేము యుద్ధంలో లేము, మమ్మల్ని ఇందులో లాగకండి, మేము మా పనులు చేసుకుంటూ వెళతామని చెప్పి జో బైడెన్ ఇమీడియట్ అనౌన్స్మెంట్. ఎందుకు, ఉన్న డబ్బునంతా తీసుకువెళ్ళి యుక్రెయిన్ మీద పెట్టారు. ఎక్కడైనా వీళ్ళు రష్యాని గెలవగలిగారా? కుదరలేదు. ఇవాళ ఒక భాగాన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్లో పెడుతున్నారు. ఏంటంటే అమెరికా యొక్క జీడిపి గమనించండి. ప్రజలు ఎంత కష్టపడి ట్యాక్సులు కడుతూ ఉంటే ఈ డబ్బునంతా తీసుకువెళ్ళి అటు యుక్రెయిన్కి ఇటు ఇజ్రాయెల్కి పంచిపెడుతున్నారు. రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి జో బైడెన్ యొక్క ఈ ఫారిన్ పాలసీ ఎంత తేడాగా ఉందంటే, ఎందుకు ఈ యుద్ధము, ఎందుకు నువ్వు యుద్ధాలు చేస్తున్నావు, ఇది అమెరికా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మరి యూకే లాంటి దేశాన్ని చూశారనుకోండి, విపరీతమైన ఇన్ఫ్లేషన్, చాలా పెద్ద ఎకనామిక్ క్రైసిస్. ఋషి సునాక్ గారు రావడం ఏంటి, యూకేని ఈయన కాపాడతాడు, యూకే యొక్క పాత ఎకనామిక్ కండిషన్స్ తీసుకురాగలడు, మళ్ళీ మనం పుంజుకుంటాం, ఇదంతా అనుకొని ఋషి సునాక్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇవాళ ఏమైంది, మీకు అక్కడ ఖజానాలో డబ్బు లేదు, కానీ అమెరికా వాడి ఒత్తిడి మొత్తము ఆయుధాలు డబ్బునంతా తీసుకువెళ్ళి ఒకవైపు యుక్రెయిన్, ఇంకొక వైపు ఇజ్రాయెల్కి పెడుతున్నారు.
ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, ఇజ్రాయెల్ అనబడే దేశము యుక్రెయిన్ కాదండి. ఇజ్రాయెల్ చాలా చాలా శక్తివంతమైన దేశం. అలాంటి దేశం మీద ఇవాళ ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు అనుకోండి. దీని వెనుక నేను బిగినింగ్ నుంచే మాట్లాడుతున్న విషయము, రష్యా వాళ్ళు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కాదండి. నిన్నటికి నిన్న ఒక రిపోర్ట్ చదివాను, ఎంత ఆశ్చర్యం వేసిందంటే, రష్యా వాళ్ళు యుక్రెయిన్ విషయంలో ఎలాంటి ఒక యుద్ధ నీతిని అనుకరిస్తున్నారో ఇవాళ ఇరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద సరిగ్గా, అంటే మీకు ఒక వార్ స్ట్రాటజీ ఉంటుంది చూసారా, ఏ రకంగా మీరు దాడులు చెయ్యాలి, ఎలాంటి రాకెట్లు వాడాలి, ఎలాంటి డ్రోన్లు వాడాలి, మీరు ఒకవైపు ఏమో క్రూజ్ మిసైల్స్ అంటారు, ఇంకొక వైపు ఏమో బాలిస్టిక్ మిసైల్స్ అంటారు, ఈ కాంబినేషన్ని ఎలా ఉపయోగించాలి, ఇదంతా ఈ బ్లూ ప్రింట్ అంతా కూడా రష్యా వాళ్ళు ఇరాన్ వాళ్ళకి పంపించారు. ఇది ఇవాళ వార్త. అంటే రష్యా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఇరాన్ ఇలాంటి దాడులు చేయడం అనేది ఇంపాసిబుల్. డే 1 నుంచి నేను ఆలోచించిన విషయం ఇది. నిన్నటికి నిన్న సరిగ్గా రష్యా మెథడ్లోనే ఇరాన్ ఇవాళ ఇజ్రాయెల్ మీద దాడులు చేసిందని మీకు వార్తలు. ఏంటి, కామాకేస్ డ్రోన్స్ అని అంటాం, షాహిద్ అంటాం. మీకు రష్యా దగ్గర లేని రాకెట్లా, డ్రోన్లా, కానీ పనిగట్టుకొని ఇజ్రాయెల్ వాళ్ళతో బేరసారాలు చేసి ఇన్ని డ్రోన్లు మాకు పంపించండి, ఇది మేము యుక్రెయిన్ మీద వాడతాము అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పారు. ఇరాన్ వాళ్ళు కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు తయారు చేసిన డ్రోన్లను నేరుగా రష్యా పంపించారు. ఇవాళ నువ్వు అవే డ్రోన్లు ఇజ్రాయెల్ మీద వాడు అని చెప్పి రష్యా వాళ్ళు సలహా ఇచ్చారు. కరెక్ట్గా అదే పనే ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేస్తున్నారు. మరి ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చెయ్యొచ్చు కదా అంటే, అవుతున్న ఖర్చు చూశారనుకోండి, 1.3 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్పి వీళ్ళు బడ్జెట్ వేశారు. అదే మీరు అక్కడ ఇరాన్ వాడుతున్న అస్త్రాలను చూశారనుకోండి, మీకు మిలియన్స్ అండి, బిలియన్స్ ఎక్కడా, మిలియన్స్ ఎక్కడా, చాలా చాలా చవక ధరతో వీళ్ళు ఇజ్రాయెల్ మీద మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రిసైజ్గా దాడులు చేస్తున్నారు. ఇవాళ బెంజమిన్ నెతన్యాహుకు అర్థం కావడం లేదు, మనము డైరెక్ట్గా ఇరాన్తో యుద్ధము చేశామంటే ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఆ రాకెట్లను ఆపడానికే ఇంత ఖర్చు పెడుతూ ఉంటే డైరెక్ట్గా ఇరాన్తో యుద్ధము అన్నప్పుడు మీ ఖర్చు ఎంత? ఒకవేళ అణువస్త్రమే వాడాలి అనుకున్నారు, ఇరాన్ దగ్గర కూడా అణువస్త్రం ఉంది కదండి, అప్పుడు ఇజ్రాయెల్కి జరిగే డ్యామేజ్ని మీరు ఊహించండి. ప్రజలు గజ వణుకుతున్నారు. ఎందుకు మనకి యుద్ధాలు, అనవసరంగా సిరియాలో ఉండే ఇరాన్ ఎంబసీ మీద నువ్వు ఎందుకు దాడులు చేశావు? అందుకే కదా అసలు వాళ్ళ ఆపరేషన్ పేరు చూడండి, నిక్ నేమ్ ఉంటుంది కదా, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అంటున్నారు. మేము ప్రతీకారం తీర్చుకుంటాము, ఇజ్రాయెల్ చేసిన తప్పుకు వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎక్కడ ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యాలో అక్కడే చేస్తాము, అమెరికా నువ్వు మాత్రము కలగజేసుకోకు, ఒకవేళ నువ్వు మా మీద దాడులు చేస్తే మా ప్రతీకారము చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే అమెరికాను ఎదిరించే సత్తా కలిగిన దేశము ఇరానా అంటే అలా ఉండదండి. ఒక్కసారి అమెరికా యుద్ధములోకి వస్తే ఇమీడియట్గా రష్యా కూడా ఇరాన్కి సపోర్ట్గా రంగప్రవేశం చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇది అమెరికా రష్యా యుద్ధముగా మారకూడదు. ఈ వార్నింగే ఇరాన్ వాళ్ళు అమెరికాకి ఇచ్చారు. ఇజ్రాయెల్ సంగతి మేము చూస్తాం, కుదిరితే ఇజ్రాయెల్ వాళ్ళు మా మీద యుద్ధం ప్రకటించని, అమెరికా నువ్వు మాత్రము ఈ విషయంలో తలదూర్చకు, పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ వాళ్ళు చెప్పి తమ పగను తీర్చుకున్నారు. ఒక రోజు ఒక రాత్రి 300 మిసైళ్ళు, డ్రోన్లు ఇరాన్ ఇజ్రాయెల్ మీద వాడారు అంటే ఇలాంటి ఒక యుద్ధాన్ని ఇంతకు ముందు ఎవరు ఎప్పుడు చూడలేదని చెప్పి యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి ఇవాళ ఇజ్రాయెల్ ఏం చెయ్యబోతుంది? ఇజ్రాయెల్ ఒక మామూలు దేశము కాదండి. ప్రపంచంలో ఉండే సంపన్నులంతా కూడా మీకు ఇజ్రాయెల్ పౌరులే. సో తలచుకుంటే వాళ్ళకి బోల్డంత డబ్బు వస్తుంది, వాళ్ళు ఇరాన్ మీద దాడులు చెయ్యొచ్చు. కానీ ఆ భయము రేపు ఏమైనా జరిగితే ఇజ్రాయెల్ అనబడే దేశమే లేకుండా పోతే ఈ భయము బెంజమిన్ నెతన్యాహుకి తన వార్ రూమ్లో వచ్చినట్టుగా వార్తలు. మరి ఇరాన్ మీద దాడులు చెయ్యాలా చెయ్యకూడదా ఒక పెద్ద అయోమయంలో బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్టుగా వార్తలు. చూడండి, ఇజ్రాయెల్ లాంటి ఒక దేశము కూడా ఇంత ఒక మ్యాసివ్ కన్ఫ్యూషన్లో ఉన్నారు అంటే యుద్ధము ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. మరి ఇజ్రాయెల్ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.